చైనా, అమెరికా ఈ 2 కూడా ఇప్పుడు ఒక్కసారి షాక్ తిన్నాయి. ఎందుకంటే జేఎఫ్-17లే చైనా వ్యాపారం. F-16లు, F-35లే అమెరికా వ్యాపారం. అవి కూలినాయి అన్నటువంటిది అనఫీషియల్ స్టేట్మెంట్స్ వేరు. లేదా పత్రికలో కథనాలు వేరు. అవి హైలైట్ కాకుండా ప్రపంచంలో ఉన్న మీడియా ఏంటి? చైనా వర్గపు మీడియా, అమెరికా వర్గపు మీడియా అని. వీళ్ళిద్దరూ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఈ 2 ప్రోత్సహించిన సోషల్ మీడియాలో ఉన్నాయి. సరే చైనా సోషల్ మీడియా చైనాలోనే ఉంటుంది. బట్ అమెరికన్ సోషల్ మీడియా ప్రపంచం అంతా ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఆపలేరు కదా! అందులో వచ్చినటువంటిదే ఇప్పుడు తప్పదు. ఎందుకంటే నిన్న ఓపెన్‌గా భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పుకొచ్చేసారు. మేము కూల్చిన వాటిట్లో జేఎఫ్-17లు ఉన్నాయి, F-16లు ఉన్నాయి అన్నటువంటి. ఈ ముక్క ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్‌గా అటు మార్కెట్ ఎట్లా ఉంటుంది? క్రిందటిసారి మిగ్ విమానంతో F-16 కూల్చిన దెబ్బకి F-16లు కొనడం మానేశారు. వరల్డ్‌లో ఇచ్చినటువంటి ఏవైతే ఆర్డర్‌లు ఆగిపోయి దాంతో F-35 పోయారు. మొన్న F-35 కూడా కొట్టామన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద కీ పాయింట్. ప్లస్ జేఎఫ్-17లదైతే ఎప్పుడో పరుగు పోయింది చైనాకి, ఇప్పుడు మరింత పరుగు పోయింది. భారత సైనిక అధికారి ఇచ్చిన స్టేట్మెంటు ఈ చిన్న చితక దేశాలు బోల్డంత డబ్బులు పోసైనా కొందాం అనుకునేటటువంటి వాళ్ళు వెనక్కిపోయే పరిస్థితి తెచ్చిపెట్టింది. ఇంకోటి ఆ రెండిటి యొక్క శక్తి సామర్థ్యాలు మాటలెంత, చేతలెంత అన్నది అనుమానాస్పదం అవుతుంది.